అలాగే ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం దాదాపు ఇప్పుడు అమ్ముతున్న మద్యంలో సగానికి సగం నకిలీ మద్యమే. ఈ నకిలీ మద్యాన్ని దందా నడిపిస్తున్నది టీడీపీ నాయకులే అనేది కూడా ఒక ఆరోపణ చేశారు. అసలు మామూలుగా విచ్చలవిడి ఎక్కడ చూసినా నకిలీ మద్యం అమ్మేస్తున్నారు, ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ చేశారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం లేదా మద్యం తాగి చనిపోయిన వాళ్ళు వందలు వేలల్లో ఉన్నారు. ఆ సంఖ్య నాకు కరెక్ట్ తెలియదు కదా. ఇప్పుడు ఎక్కడైనా ఇలా మద్యం తాగి నకిలీ మద్యం తాగి చనిపోయిన సంఘటనలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఎవరైనా ఎక్కడైనా ఒకటో అలా జరిగితే దానికి కారణాలు వేరుండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా నిబద్ధతతో పారదర్శకంగా మద్యం వ్యాపారం జరుగుతుంది. అందుకే కొద్ది ఆదాయం కూడా ఈ మధ్య తగ్గిందండి. అంటే అక్రమాలు చేయకుండా న్యాయబద్ధంగా చేయడం వల్ల కొంత మద్యం ఆదాయం కూడా తగ్గింది. ఆదాయం తగ్గిన అక్రమాలు చేయకూడదన్నది మా ప్రభుత్వ విధానం అండి. అందుకని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలాంటి ఆరోపణలకు తావు లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పదలిచాను.